శ్రీ గురుభ్యో నమ. ఒకరోజు గౌని పెంచలమ్మ శ్రీ స్వామివారికి ఆకులు వక్క సమర్పించింది. అచ్చటనున్నవారు ఇప్పుడు వద్దులే అని వాటిని పక్కకు నెట్టారు. ఆమె నొచ్చుకొని బాధపడుతూ దూరంగా వెళ్ళి పడుకున్నది. ఆమె ప్రేమను గుర్తించిన సర్వజ్ఞమూర్తి ఆకు వక్క తెచ్చిపెట్టమని మరలా మరలా ఆమెను చూపించారు. సేవకులు పెంచలమ్మను సమీపించి, స్వామి నిన్నడిగి ఆకు వక్క తెమ్మంటున్నారని చెప్పి తీసుకుపోయారు. అది తెలిసి అందరూ ఆశ్చర్యంతో ముగ్ధులయ్యారు. ఒకప్పుడు సేవకులు ఉప్మా చేసి శ్రీ స్వామివారికి వడ్డించారు. శ్రీ స్వామివారు కొద్దిగా తిని మిగిలిన దానిని కొద్దిగా కుక్కకు పెట్టమని 4 రోజులు వరుసగా మల్లిక వెంకయ్య చేతికి ఇచ్చారు. కానీ శ్రీ స్వామివారి ఉచ్ఛిష్టం చిక్కిందే చాలని వెంకయ్య కుక్కకు పెట్టకుండా చాటుకుపోయి మొత్తం తినేశాడు. అంతేకాక శ్రీ స్వామివారు ఆ విషయం గుర్తించలేదని, తనను వారించలేదని అతడు ఎంతగానో పొంగిపోయాడు. 5వ రోజు శ్రీ స్వామివారు కుక్కను మించిన 2 కాళ్ల కుక్క గాజేస్తుంది అంటూ వెంకయ్య చేతికివ్వకుండా ఉప్మాను గుండంలో పడేశారు. వెంకయ్య హతాశుడై చంపలేసుకున్నాడు. పాలకొండ సుబ్బారెడ్డి గారు మడపల్లెలో కోడెను కొని పట్టుకొస్తుంటే దారిలో అది బెదిరి తప్పించుకుపోయింది. 25 రోజులు వెతికారు కానీ దొరకలేదు. చివరికతడు శ్రీ స్వామివారిని దర్శించి కోడెను కూర్చి అడిగితే వెదకవద్దు, అదే వస్తుంది అన్నారు. అట్లాగే తాను ఇంటికి వెళ్లేసరికి కోడె ఎక్కడుండేది తెలిసి వారి మనుషులు తోలుకొచ్చి ఉన్నారు. శ్రీ సాయి చరిత్రలో చాందపాటెలకు ఎంత వెతికినా కనపడని తన గుర్రపు జాడను శ్రీ సాయి అతనికి సులువుగా సూచించారు. మరోసారి శ్రీ స్వామివారు పాలకొండ సుబ్బారెడ్డి గారికి భూస్థితి ఏర్పడుతుందని చీటీ వ్రాయించారు. కొన్నాళ్ల తర్వాత రెడ్డిగారికి బంజరు భూమి పట్టా ఇచ్చారు. కుట్ర వలన ఒక కరణం ఆ పట్టాను రద్దు చేశాడు. ఎలాగైతేనే చివరకు రెడ్డిగారికి పట్టా ఖాయమైంది. ఫలితంగా కరణం ఉద్యోగం ఊడింది. శ్రీ స్వామివారి మాటే నిజమైంది. 1978-79 ప్రాంతంలో శ్రీ స్వామివారు తలుపూరులో విడిది చేసి ఉన్నారు. నెల్లూరు దొడ్ల సుబ్బారెడ్డి గారి దగ్గరి బంధువుల 5 ఏళ్ల చిన్న బిడ్డను నోట రక్తం కక్కుతూ చాలా బాధలో ఉన్నది. ఎంతోమంది డాక్టర్లు ప్రయత్నించి విఫలమైనారు. చివరకు శ్రీ స్వామివారి మహిమ విని ఆ బిడ్డను తీసుకువచ్చారు. బిడ్డను కంఠం నుండి క్రింది పాదముల వరకు చేతితో మృదువుగా ఒత్తినట్లు సరదీశారు శ్రీ స్వామివారు. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. అందువలన మరుసటి వారం వారు దక్షిణగా 250 రూపాయలు సమర్పించబోయారు. ఎంతసేపు అర్థించినా కానీ శ్రీ స్వామివారు స్వీకరించలేదు. చివరకు 4 నెలల తర్వాత ఇవ్వండి, తీసుకుంటాను అన్నారు. సరిగ్గా 4 నెలలకు వారి బిడ్డ మరణించడం గమనార్హం. కనుక వారు మరలా వచ్చి దక్షిణ సమర్పించే ప్రసక్తే లేకపోయింది. దీనినే శ్రీ స్వామివారు ముందుగా సూచించారు. శ్రీ స్వామివారిని సంపూర్ణ విశ్వాసంతో శరణు వేడిన వారి సంపూర్ణ బాధ్యత శ్రీ స్వామివారే తీసుకుంటారు. అయితే హృదయంలో వెంట్రుకవాసి తేడా లేకుండా మన ప్రాణాలు వారి చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండగలగడమే అందులో రహస్యం. సద్గురువుకు పగ్గాలప్పజెప్పాక చింతకు తావే లేదని సాయినాథుడు చెప్పిన మాట మనం ఇచ్చట గుర్తుంచుకోవలసి ఉండును. ఒకసారి కే బుజ్జయ్యకు డబ్బులు అవసరమయ్యాయి. తన గొర్రెలను కసాయి కమ్మేయాలనుకున్నాడు. నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి, గొర్రెలను కసాయివానికి అమ్మడం ఎంత పాపం, ఏమి సంగతి అని పలికారు. అతనికి వెంటనే మెలకు వచ్చింది. శ్రీ స్వామి చెప్పింది నిజమే గాని తనకు డబ్బు అవసరం ఎలా తీరాలి? శ్రీ స్వామియే శరణ్యం అని గొర్రెలను నెల్లూరు తోలుకుపోయారు. కసాయి దగ్గర నిలబెడితే అనేక మంది చూచి వెళ్లారు కానీ ఒక్కరు కూడా కొనలేదు. కొంతసేపటికి పక్క ఊరి వారు వచ్చి, మేం మేపుకుంటాము, ధర తగ్గించి ఇవ్వమన్నారు. వెంటనే బుజ్జన్న అంగీకరించి అమ్మేశారు. ఆ విధంగా శ్రీ స్వామివారు వాటిని కసాయి బారి నుండి రక్షించారు. ఈ విధంగా తనను శరణు పొందిన భక్తులను పాపభారం నుండి విముక్తి చేశారు. ఒకప్పుడు శ్రీ స్వామివారు సముద్ర స్నానానికి మైపాడు వెళ్లారు. బుజ్జయ్యకు 2 గంటల తర్వాత ఆ సంగతి తెలిసి శ్రీ స్వామివారిని కలుసుకోవచ్చని మైపాడు వెళ్ళాడు. శ్రీ స్వామివారు స్నానం చేసి గట్టును కూర్చున్నారు. ఎన్ని మార్లు ఇంటికి పోదామని సేవకులు పిలిచినప్పటికీ ఆయన కదల్లేదు. బుజ్జయ్య వచ్చి వారిని కలుసుకొని స్నానం చేశాక వెంటనే లేచి వచ్చారు. వారు వచ్చే సంగతి తెలిసే శ్రీ స్వామివారు కదల్లేదని అప్పుడు భక్తులకు తెలిసింది. దాచూరు వాస్తవ్యులు కస్తూరి అంకయ్య తన మనవడికి ఏమి పేరు పెట్టమంటారని శ్రీ స్వామివారిని అడిగితే, అయ్యా, ఈయన పూర్వజన్మలో సుబ్బన్న అనే పేరు గల వర్తకుడు, అదే పేరు పెట్టమని చెప్పి ఆ బిడ్డకు ఆశీర్వాద చీటీ వ్రాస్తూ 2.5 సంవత్సరముల వయసులో నీటి గండమని వీరరాఘవస్వామి ఆ గండం తీసివేస్తారని వ్రాయించి ఇచ్చారు. 3.5 సంవత్సరముల వయసు గల వాళ్ళ అన్న బాలాజీ మరియు సుబ్బన్నలు కలిసి తమ ఇంటి సమీపంలో ఉండే దిగుడుబావిలో నీరు త్రాగుటకు తమాషాగా పోయారు. నీరు త్రాగుతూ కాలుజారి సుబ్బన్న నీళ్లలో పడిపోయాడు. బాలాజీ కేకలు పెడుతూ బావి నుండి పరిగెత్తాడు. ఇంటిలోని వారి తండ్రి పరుగును వచ్చి మొలలోతు నీళ్లలో మునిగిపోకుండా నీటిపై తేలుతున్న బిడ్డను తీసుకురావడంతో అతడికి గుడ్డలన్నీ తడిశాయి. అంతలోతు నీళ్లలో పడినప్పటికీ గుక్కెడు నీరు కూడా తాగకుండా నీటిపైన బిడ్డ ఎలా ఉండగలిగాడనేది ఊరందరికీ ఆశ్చర్యమైంది.
ఒకరోజు శ్రీ వెంకయ్య స్వామివారు వ్రాయించిన చీటీ చూస్తే సరిగ్గా ఆనాటికి ఆ గడువు పూర్తయిందని తెలిసింది. పెరంకొండ నుండి వచ్చిన నాయుడు గారు ఇలా చెప్పారు: శ్రీ స్వామివారు మరికొందరు భక్తులు పంచలింగాల కోనకు పోయి విశ్రాంతి కొరకు ఒక చోట కూర్చుందామని శ్రీ స్వామివారిని ఆగమని అర్థించారు. అబ్బా, ఇక్కడ కూర్చోకూడదు, పడుకోకూడదు, ప్రమాదం అని ఆ చెట్టు నుండి వచ్చేశారు. తిరుగు ప్రయాణంలో చూస్తే అదే ప్రదేశంలో పెద్ద కొండచర్య విరిగిపడి పెద్ద బండలున్నాయట. శ్రీ స్వామివారు తెలిపిన ప్రమాదం అప్పుడు అర్థమైంది. ఏ కొండచర్య ఎప్పుడు విరగబడే విషయం కూడా శ్రీ స్వామివారికి తెలుసు. 1977లో తుఫాను వల్ల దివి తాలూకా అంతా కొట్టుకుపోయిన సమయంలో స్వామివారు మద్రాసు రాష్ట్రంలో మన్నారు కండ్రిగలో ఉన్నారు. నెల్లూరు జిల్లాకు తుఫాను ప్రమాదమని రేడియో తెలియపరిచింది. ఈ విషయం శ్రీ స్వామివారికి చెబితే, అయ్యా, మన గుండాలు కావట్లలా కదా, మనకేం నష్టం లేదులే, కానీ నెల్లూరుకు 1 సంవత్సరం 6 నెలల 12 రోజులకు గాలివాన గండం ఉంది అని వ్రాయించారు. అదేవిధంగా ఆ టైంలో నెల్లూరుకు నష్టం జరగలేదు. త్రిమూర్త్యాత్మకుడైన సద్గురుని ఆజ్ఞలకు దేవతలు కూడా కట్టుబడి ఉంటారనే సత్యం ఈ క్రింది సంఘటన నిరూపిస్తుంది. ఇనుకుర్తి వాస్తవ్యులు కారి రామస్వామి వారి కుమార్తెకు ఏదో శక్తి పూని పూజ చేస్తూ మన స్వాధీనం లేకుండా ఉండేది. వారి ఇంట్లో పుట్టలు మొలిచాయి. కసుమూరు మస్తానయ్య దర్గా దగ్గర, అనాసముద్రంపేట దగ్గర, నాగూరు నాగపట్నం దర్గా వద్ద 5 సంవత్సరాలు ప్రదక్షిణలు చేశారు. ఫలితం లేదు. శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన జొన్నవాడ కామాక్షమ్మ ఈమె ఒంటి మీదకు వస్తున్నదని తెలిపినారు. ఆ దేవి ఈమె ఒంటి మీదకు వచ్చినప్పుడు సాటివారికి భూత భవిష్యత్ వర్తమానాలు చాలా ఖచ్చితంగా చెప్పేది. చాలామంది వచ్చి చెప్పించుకుంటూ ఉండటం వల్ల ఇల్లంతా రద్దీ అయింది. కొన్నాళ్ళైన తర్వాత ఒక్క శుక్రవారం తప్ప తక్కిన రోజులు పూనకం రాకుండా చీటీ వ్రాయించారు శ్రీ స్వామివారు. అదేవిధంగా శుక్రవారం రోజు మాత్రమే అమ్మణ్ణి పూని ప్రశ్నలు చెప్పేది. ఇప్పుడు కూడా చాలా రద్దీ అయ్యింది. వివాహం కావలసిన అమ్మాయి కనుక ఈ ప్రశ్నలు చెప్పటం చాలా ఇబ్బందని, కనుక ఎప్పుడూ ఆ దేవి తన కుమార్తె ఒంటి మీదకు రాకుండా చేయమని ఆ తండ్రి శ్రీ స్వామివారిని ప్రాధేయపడ్డాడు. ఆయన అలానే వ్రాయించారు. అది మొదలు ఆ దేవి ఆమెను ఆవహించలేదు. ఇప్పుడు ఆమెకు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు వివాహం చేశారు. బిడ్డలు కూడా కలిగారు. కాలాంతరంలో ఎప్పుడో రాబోయే ప్రమాదాలు, ఆపదలు, వాటి నివారణోపాయం ముందుగానే చెప్పి ఆ మాట ద్వారానే వారిని రక్షించేవారు. పాలకొండ సుబ్బారెడ్డికి శ్రీ స్వామివారు ఒక రోజున చీటీ వ్రాసి ఇచ్చారు. అందులో, మీ గ్రామస్తులకు ప్రక్క గ్రామస్తులకు పెద్ద తగాదా వస్తుంది, నీవు పోయి ఒక్క మాట చెబితే సరిపోతుందయ్యా అని వ్రాసి ఇచ్చారు. స్వామి, అంత పెద్ద తగువులాటలో నా మాట వింటారా? నేను చెప్పగలనా అంటే, ఇక్కడి నుండి పోతున్నావు గనక ఒక్క మాటతో సరిపోతుంది అన్నారు. శ్రీ స్వామివారు చెప్పిన గడువు ప్రకారం ప్రొద్దుగుంకాక మసక చీకట్లో 2 ఊర్ల జనం కత్తులు కటార్లు తీసుకుని ఊరి వెలుపలికొచ్చి మోహరించారు. శ్రీ స్వామివారు చెప్పిన మాట గుర్తువచ్చి ఈయన వెళ్ళి, ఒకరికి చెప్పవలసిన పెద్దవారు మీరే ఈ విధంగా తలపెడితే ఏం బాగుంటుంది అన్నారు. ఆ మాటలో ఏం ప్రభావం ఉందో నాయకులు తమ పట్టును వదిలి వెనుకకు వెళ్ళారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ కదా మరి. వక్కెమ్మ గారికి స్వప్నంలో ఒక స్త్రీ కాటుక భరణ ఇస్తున్నట్లు, ఈమె వద్దని నెట్టివేసినట్లు కనిపించింది. అప్పుడు ఆ స్త్రీ దోసిట్లో నూనె పోసుకుని బలవంతంగా వక్కెమ్మ నెత్తిని అంటింది. తెల్లవారేసరికి నిజంగానే తన తల మీద బొబ్బలు లేచి బాధిస్తున్నాయి. శ్రీ స్వామివారికి చెబితే, మంచిది కదమ్మా వక్కెమ్మ, ఇక వచ్చేది లేదే, గుంజలాగా ఉండేదే కదా అన్నారు. నెత్తిన బొబ్బలు వచ్చాయి స్వామి అంటే, మరలా కూడా ఇక వచ్చేది లేదు కదయ్యా అన్నారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు మహా అద్భుత నటనా సామ్రాట్ అని చెప్పవచ్చు. తన గుట్టు రట్టు కాకుండాటుకు వారు మహా అద్భుతంగా నటించేవారు. యద్భావం తద్భవతి అన్నట్లు. మరియు శ్రీ స్వామివారి మాటల్లో చెప్పాలంటే, వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అన్నట్లే మెలిగేవారు. తన సమస్యలకు పరిష్కారం తెలపమని అర్థించిన వారిలో కొందరికి తన తంబూరా మీటి వేళ్లు గణించుకొని ఆకాశంలోకి చూచి ఏదో భంగిమలు చేసి 1-2 మాటలు చెప్పేవారు. కానీ కొంతమంది వచ్చి రాకముందే వాళ్ళు అడగకుండానే వారి విషయాలన్నీ విపులంగా చెప్పేవారు. భూత భవిష్యత్ వర్తమానాలు తేదీలతో సహా చెప్పేవారు. ఉదాహరణకు, నూతేటి శ్రీరామయ్య భార్య వేలూరు గోవిందయ్య గారి భార్య గర్భవతులు. శ్రీరామయ్య, గోవిందయ్య గారు తమకు ఏ బిడ్డలు పుడతారో శ్రీ స్వామివారిని అడగాలని వచ్చారు. వీరు వచ్చి రాకముందే వారేమీ అడగకనే, మీకిద్దరికీ మగపిల్లలే పుడతారు, ఇక పోండి అని ఒకే ఒక్క మాట చెప్పి పంపేశారు. వారికి అలాగే జరిగింది. పరమ కరుణామూర్తి అయిన శ్రీ స్వామివారు వారికి ఆ మాట చెప్పిన తీరు చాలా చేదరింపుగాను కోపంగానూ ఉందట. ఎందుకలా చేదరించుకోవడం? ఇంతకుముందు వారికి ఇచ్చిన ఎన్నో అనుభవముల ద్వారా శ్రీ స్వామివారిని సరిగా అంచనా వేసుకోలేని వారి దుర్బల స్థితిని చేదరించుకున్నారు.
ఏ బిడ్డను కావాలంటే ఆ బిడ్డను ప్రసాదించగల వారి దివ్యస్థితిని గుర్తించలేక ఏ బిడ్డ పుడుతుందని అడగటం ఎంత హీన స్థితి. కొద్ది సంవత్సరాల క్రిందట అమెరికన్ శాస్త్రజ్ఞులు అంతరిక్షంలోకి స్కైలాబ్ అనే పరికరాన్ని అంతరిక్ష నౌకలో పంపారు. అది కొంతకాలం ఆకాశంలో భూమి చుట్టూ తిరిగింది. దాని జీవితకాలం పూర్తయిందని, మన దేశంలో ఎక్కడైనా పడవచ్చని శాస్త్రజ్ఞులు ప్రకటించడం వల్ల ప్రజలందరూ ఎంతో భయభ్రాంతులయ్యారు. ఆ సమయంలో ఒక భక్తుడు ఒకరోజు స్కైలాబ్ ఎక్కడ పడుతుందని శ్రీ స్వామివారిని అడిగాడు. అప్పుడు ఆయన, అది అక్కడెక్కడో సముద్రంలో పడుతుందిలేయ్యా అన్నారు. అట్లాగే జరిగింది. అది ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో పడింది. గొలగమూడి కరణం సుబ్బారావు గారి కుమారుడు శ్రీ స్వామివారి భక్తుడు. అతడు ఇంటర్ పరీక్షకు వెళ్తున్నాడు. హాల్ టికెట్ శ్రీ స్వామివారికి ఇచ్చి ఆశీర్వదించమన్నాడు. పరీక్ష పాస్ అవుతావు అని ఆశీర్వదించి చీటీ వ్రాయించారు శ్రీస్వామి. శ్రీస్వామి కృప వల్ల పాస్ అవుతానని చాలా సంబరపడ్డాడు. కానీ ఫలితాలు ప్రకటించినప్పుడు పేపర్లో అతని నెంబర్ రాలేదు. చాలా దిగులు పడి అతడి తల్లి శ్రీస్వామిని అడిగింది, స్వామి, మీరు పాస్ అవుతాడని చెప్పితిరి, పిల్లవాని నెంబరు పేపర్లో లేదే, ఫెయిల్ అయ్యాడే అని. లేదమ్మా, ఆయన పాస్ అయినాడు అని శ్రీ స్వామివారు నిక్కచ్చిగా చెప్పారు. మార్కుల లిస్టు చూస్తే శ్రీ స్వామివారు చెప్పినట్లే పాస్ అయి ఉన్నాడు. శ్రీ స్వామివారి మాట అబద్ధమేలా అవుతుంది? 1968లో శ్రీ స్వామివారు, శ్రీరామయ్య, నీకు ఇల్లు లేదే అన్నారు. అది ఎట్లాగా అని శ్రీ స్వామివారితో తర్కిస్తే, నీ ఇల్లు అనంతప్ప కొంటుండ్లా అని చెప్పారు. ఆ రోజు శ్రీరామయ్య అన్నీ ఉన్న గొప్ప రైతు, ప్రక్క ఇంటి అనంతప్ప చాలా పేదవాడు. ఇది కేవలం శ్రీ స్వామివారి పిచ్చి మాటలు అనుకున్నాడు శ్రీరామయ్య. కానీ కాలాంతరంలో 1983 నాటికి ఇద్దరి పరిస్థితులు తారుమారైనాయి. అనంతప్ప భాగ్యవంతుడై శ్రీరామయ్య ఇల్లు అమ్ముతుంటే కొనేశాడు. 20 సంవత్సరముల తర్వాత ఎవరిల్లు ఎవరు కొంటారో ఆ పేర్లను కూడా శ్రీ స్వామివారు ఖచ్చితంగా చెప్పారంటే వారు సర్వజ్ఞమూర్తి అని తెలియటం లేదా? సృష్టిలో ప్రతి చిన్న విషయము ముందు నిర్ణయం ప్రకారం జరిగి తీరుతుంది. కానీ ఆ నిర్ణయాన్ని ప్రస్తుతం మన ప్రయత్నంతో మార్చవచ్చు. అయితే అలా మార్చేందుకు తగు ప్రయత్నం చేసే సంస్కారం గలవారు 100కి1 కాదు కదా, 1000కి1 కూడా ఉండరు. 1000 మందిలో ఏ ఒక్కరూ అలా చేయగలరంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అయితే సద్గురువులందరికీ ఆ నిర్ణయాలు మార్చగల శక్తి ఉంటుంది. మనం వారి కృపను పొందితే తప్ప వారు ఆ నిర్ణయాలను మార్చరు. దారా పుల్లయ్య భార్య చిన్నమ్మ తన 60వ ఏట కంటి ఆపరేషన్ చేయించుకున్నది. ఇంకా కన్ను నొప్పిగానే ఉన్నది. ఆపరేషన్ ఎలా చేశారో, కంటి చూపు వస్తుందో లేదో అని భయపడి శ్రీ స్వామివారిని ప్రార్థించింది. స్వామి స్వప్నదర్శనమిచ్చి, ఏమీ భయపడవద్దు, ఆపరేషన్ చేసినంతసేపు నేను అక్కడే ఉన్నాను కదా అన్నారు. స్వామి చెప్పినట్లే కన్ను నొప్పి తగ్గి చక్కగా కనబడుతుంది. తన ప్రార్థన మన్నించి స్వప్నదర్శనమిచ్చిన ప్రేమమూర్తికి నేనెంతో రుణపడి ఉన్నానని చెబుతుంది. నిజమైన భక్తి ప్రేమలకు శ్రీ స్వామివారు ఎంత గొప్పగా విలువనిచ్చేవారో ఈ క్రింది విషయం వల్ల తెలుస్తుంది. ఒకరోజు నేను అనగా రచయిత నా ఇంటిలో ఇడ్లీలు తయారు చేయించి స్వామివారికి తెస్తున్నాను. శ్రీ స్వామివారు వాటిని సేవించేంత వరకు విడవకుండా నామజపం చెయ్యాలని చేస్తూ తెచ్చాను. కానీ శ్రీ స్వామివారు నేను వచ్చేటప్పటికి బజారు నుండి తెప్పించిన ఇడ్లీని తిన్నారు. ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. స్వామి సేవకులు నేను తెచ్చిన ఇడ్లీలను స్వామివారికి పెట్టలేదు. కారణం, అంతకు ముందే స్వామివారి ఇడ్లీ తిన్నారు. నరసారెడ్డి భార్య ఈశ్వరమ్మ అనే భక్తురాలు నేను తెచ్చిన ఇడ్లీలను స్వామివారికి నివేదించి కొంచెమైనా తినమని అర్థించింది. ఆ కరుణామయుడు కొంచెమే కాకుండా నేను తెచ్చిన 4 ఇడ్లీలు పూర్తిగా తిన్నారు. అప్పుడు నా మనసు ఎంతో ఆనందించింది. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారు ఈ విధంగానే అనేక మంది భక్తులను సంతృప్తిపరిచేవారు. కొందరు భక్తులు వచ్చి శ్రీ స్వామివారి అనుమతి లేకుండానే వారి మాటలు టేప్ చేశారు. తర్వాత టేప్ ఆన్ చేస్తే ఎలాంటి శబ్దాలు లేవు. కోట వాస్తవ్యుడు వెంకటరమణయ్య ఫోటోగ్రాఫర్ను తీసుకువచ్చి శ్రీ స్వామివారి ఫోటో తీయమన్నాడు. ఎన్ని మార్లు ప్రయత్నించినా క్లిక్ చేయబోయే సమయానికి శ్రీ స్వామివారు కదిలేవారు. ఇకిట్లా కాదని రమణయ్య, నేను ధ్యానంలో కూర్చుంటాను, నీవు రెడీగా ఉండి శ్రీ స్వామివారు పోజ్ ఇచ్చినప్పుడు ఫోటో తీయని ఫోటోగ్రాఫర్కు చెప్పి ధ్యానంలో కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ దయామయుడు తన తలను పైకెత్తి పడుకునే పోజ్ ఇచ్చాడు. వెంటనే ఫోటో తీశాడు. నేడు సమాధి మందిరంలో పిడికిళ్ళు బిగించి ఉన్న శ్రీ స్వామివారి ఫోటో అదే. శ్రీ స్వామివారికి తీసిన ఫోటోలన్నింటిలోకి దీనిలో చాలా ప్రసన్నత, చిరునవ్వు తాండవిస్తున్నాయని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. నిజమైన ప్రేమకు శ్రీ స్వామివారు ఎంతో గొప్పగా స్పందిస్తారు. కాటంరెడ్డి సుబ్బారెడ్డి, కల్లూరుపల్లి గ్రామం, నెల్లూరు తాలూకా, తన తండ్రి గారైన సుబ్బరామిరెడ్డి గారికి శ్రీ స్వామివారితో గల అనుభవాలను ఇలా వివరించారు. 1966వ సంవత్సరంలో మా తల్లిగారు పోయాక మా నాన్నగారి మనస్సు వికలమై బాధతో ఉంటే స్నేహితులు శ్రీ స్వామివారి దర్శనానికి తీసుకుని వచ్చారు.
ఆ ప్రథమ దర్శనంలోనే వారికి ఎట్టి శాంతి సుఖాలను ప్రసాదించారో గాని అది మొదలుకొని శ్రీ స్వామివారిని మా నాన్న తరచుగా దర్శించేవారు. 1969 నుండి ఇంటి బాధ్యతలు నాకు అప్పగించి శ్రీ స్వామివారి చెంతనే ఉండి సేవించనారంభించాడు. నేను అప్పుడప్పుడు బియ్యము డబ్బులు ఇచ్చి వచ్చేవాణ్ణి. మా నాన్న ఒకరోజు అగ్నిగుండానికి టెంకాయ కొట్టపోతే, అయ్యా ఆయనకంటూ కొట్టకూడదు అని సెలవిచ్చారు. ఆయనకేమీ బోధపడలేదు. కొద్దిసేపటికి మా తమ్ముని భార్య చనిపోయినట్లు మా నాన్నకు వార్త అందింది. ఇదే విధంగా మా నాన్న ఇంటికి వెళ్ళి పిల్లలను చూచి వస్తానని శ్రీ స్వామివారిని సెలవు కోరాడు. అయ్యా ఎట్టా పోయినవాడు అట్టాగే రావాలి, కంటతడి పెట్టకూడదు అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు. మా నాన్న ఇల్లు చేరిన వెంటనే 2 గంటలకు మా తమ్ముడు చనిపోయాడు. కంటతడి పెట్టకూడదని శ్రీ స్వామివారు చెప్పిన మాటలకు అర్థం అప్పుడు తెలిసింది. మా తమ్ముడు మరదలు చనిపోకముందు నాకు సంతతి లేదని శ్రీ స్వామివారు చెప్పారు. అప్పటికి నాకు పెళ్ళయి 8 సంవత్సరములైంది. ఇంకా బిడ్డలు పుట్టే ఆశ లేదు. తమ్ముడు మరదలు చనిపోయాక ఆ చనిపోయిన వాళ్ళిద్దరూ మరలా వస్తారు, నాకు సంతానంగా పుడతారు అని శ్రీ స్వామివారు చెప్పారు. మొదట చెప్పిన శ్రీ స్వామివారి మాటలకు ఇవి పూర్తిగా విరుద్ధంగా ఉండటంతో నేను శ్రీ స్వామివారిని బాగా అవహేళన చేశాను. మా నాన్నగారు శ్రీ స్వామివారి గొప్పతనాన్ని గూర్చి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నాకు ఒళ్ళు కంపరమెత్తి శ్రీ స్వామివారిని తక్కువ చేసి మాట్లాడేవాణ్ణి. శ్రీ స్వామివారు చెప్పినట్లు నాకు సంతతి కలిగింది. కానీ నాకు శ్రీ స్వామివారి యందు విశ్వాసం మాత్రం కలుగలేదు. ఒకరోజు శ్రీ స్వామివారు, అయ్యా అడుగో, నీ కొడుకు నెత్తిన దబరా పెట్టుకొని వస్తున్నాడు, కూలోళ్ళకి చేలోకి అన్నం ఎత్తుకొని పోతున్నాడు అన్నారు. ఏడు స్వామి మాకు కనపడటం లేదే అంటే, అడుగోనయ్యా దబరా నెత్తిన పెట్టుకొని అని మాత్రమే అన్నారు. శ్రీ స్వామివారి మాటలను పరీక్షించదలచి ఆ రోజు మా నాన్న ఇంటికి వచ్చి విచారిస్తే అదే టైంలో నేను చేలోకి అన్నం తీసుకెళ్లిన మాట యథార్థమేనని తేలింది. ఆ మహనీయునకు ఈ విశ్వంలో ఎవరు ఏమి చేయుచున్నా సర్వము కనబడుతూనే ఉంటుంది. శ్రీ స్వామివారంటే భక్తి శ్రద్ధలు లేని నా ప్రవర్తనను గూర్చి శ్రీ స్వామివారికి విన్నవిస్తే ఆయన నీకంటే గొప్పవాడవుతాడులేయ్యా అని అభయమిచ్చారు. ఈనాడు నాకు భక్తి శ్రద్ధలు ఏర్పడటం వారి ఆశీస్సుల ప్రభావమేనని నమ్ముచున్నాను. తలుపూరులో మా నాన్నకు బియ్యం ఇచ్చి వస్తూ ఉంటే శ్రీ స్వామివారు నాకు ఒక చీటీ వ్రాయించి ఇచ్చారు. అందులో ఈయనకు కోళ్ల పాపం ఆవరించింది, 3 రోజులు కోమటింటి అన్నం తింటే ఆ పాపం పోతుందని వ్రాయించారు. ఆరోగ్యంగా ఉన్న నాకు ఈ మాటలు అర్థం కాలేదు. నేను కోళ్లు కోసుకొని వారమునకు 4 సార్లు తినే విషయం మా నాన్నే శ్రీ స్వామివారికి చెప్పి ఆ విధంగా చెప్పించారని ఆయనతో తగాదా వేసుకున్నాను. నీవే ఆ పాప పని చేయవద్దని చెప్పి ఉంటే నీ మాటపై గల గౌరవం కొద్దీ మానేసి ఉండేవాణ్ణి. నేను నీకంటే ఎక్కువగా స్వామిని గౌరవిస్తానని అనుకున్నావా అని శ్రీ స్వామివారిని తోలనాడాను. మా నాన్న ఉగ్రుడై నన్ను మందలించారు. స్వామి, కోళ్ల పాపం విషయం బిల్లవాడు నమ్మడం లేదు అని శ్రీ స్వామివారితో మా నాన్న మొరపెట్టుకుంటే, అయ్యా 1 నెల రోజులకు ఆయనకే తెలిసి మన దగ్గరకు వస్తాడులే, బాధపడవద్దు అని ఓదార్చారు. 1 నెల రోజులకు నిజంగానే కోడి మాంసం తింటే నాకు కడుపు నొప్పి విరోచనాలు అయ్యేవి. డాక్టర్లకు చూపిస్తే పేగు పొక్కింది, ఆపరేషన్ చేయాలన్నారు. 3 నెలల మందులు తిన్నా బాధ తగ్గలేదు. పసిరికల రోగి వలె తయారయ్యాను. మా నాన్న బలవంతం చేసి నన్ను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకెళ్లారు. నన్ను చూచి శ్రీ స్వామివారు పక్కపక్కమని చిత్రంగా నవ్వారు. అయ్యా పొద్దుగూకుతుంది, 3 ముద్దలు మిరియాల పొడి కలిపిన అన్నం పెట్టండి పోతుంది అన్నారు. అదేవిధంగా తినిపించారు. 10 రోజుల్లో నా బాధ పూర్తిగా ఉపశమించింది. 1 నెల రోజుల్లో కోడి మాంసం చూస్తేనే ఇష్టం లేని స్థితికి తీసుకొచ్చారు శ్రీ స్వామివారు. ఇప్పుడు పూర్తిగా మానివేశాను. ఇంత జరిగినా నాకు వారి ఎడల భక్తి శ్రద్ధలు ఏర్పడలేదంటే అది నా కర్మఫలం అనుకోవాలి. ఒకప్పుడు మా నాన్నకు విరోచనాలై చనిపోయే స్థితిలో ఉన్నాడు. 6 మైళ్లలో ఉన్న నెల్లూరుకు తీసుకుపోయేందుకు బండిలో ఊరి వెలుపలకు వచ్చాము. మా నాన్న ఆసుపత్రికి వెళ్లేందుకు అంగీకరించక, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నీవు శ్రీ స్వామివారి దగ్గరికి వెళ్ళి చీటీ వ్రాయించుకురా, నేను చచ్చినా బ్రతికినా ఆయనే నాకు దిక్కు అని మొండికేసి ఇంటికి వచ్చేశారు. గత్యంతరం లేక తలుపూరులో ఉన్న శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళాను. ఆ రాత్రి అక్కడనే ఉండవలసి వచ్చింది. ఉదయం శ్రీ స్వామివారు మా నాన్న విషయం విని పకపకా నవ్వి, ఆయనకేమయ్యా, ఆయన ఆసుపత్రికి పోడే, ఈయన పోయేతలకి అన్నం తింటూ ఉంటాళ్లే అని చెప్పి వారి పరిభాషలో కోట్లు మణుగులు అని ఆశీర్వచన చీటీ రాయించి ఇచ్చారు. నేను ఇల్లు చేరేసరికి మా నాన్న చనిపోయి ఉంటాడని అనుకున్నాను. కానీ నిజంగా మా నాన్న శ్రీ స్వామివారు చెప్పినట్లే అన్నం తింటున్నాడు. ఇంత గొప్ప అనుభవం జరిగినా నా కర్మ కొద్దీ శ్రీ స్వామివారంటే నాకు నమ్మకం కలగలేదు. ఒకప్పుడు మా బర్రెలు తప్పిపోగా 10 రోజులు వెతికి ఆశ వదిలివేశాం. మా నాన్న శ్రీ స్వామివారికి చెబితే, అయ్యా వాళ్లకు కాళ్ల తిప్పట కర్మ ఉండి తిరిగారు, 4వ మైలులో బర్రెలను కట్టేసి మేపుతున్నారు, 2 రూపాయలు ఇస్తే తోలు పెడతారని సెలవిచ్చారు. శ్రీ స్వామివారి మాట యందు అచంచల విశ్వాసం గల మా నాన్నగారు ఎందరు చెప్పినా వినకుండా స్వామివారు చెప్పినట్లే 2 రూపాయలు మాత్రమే ఇచ్చి మా సేర్జగాన్ని 4వ మైల్లో వెతకమని పంపించారు.
మా బర్రెలు సురక్షితంగా ఉండడమే గాక శ్రీ స్వామివారు చెప్పినట్లు 2 రూపాయలు మాత్రమే తీసుకుని వారు బర్రెలను వదిలిపెట్టారు. సంగటి తినని మా నాన్నకు మాత్రం ప్రత్యేకంగా వరెన్నం తెప్పించి పెట్టేవారు శ్రీ స్వామివారు. సృష్టిలో నిర్ణయమైన ఎంత స్వల్పమైన వివరాలు కూడా సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారికి తెలియను అనే విషయమై పెనపర్తి గ్రామము మోపూరు దశయ్య గారి చెల్లెలు వనమ్మ ఇలా చెప్తుంది. ఒకరోజు అందరూ వినేటట్లు శ్రీ స్వామివారు దశయ్యతో, అయ్యా, వనమ్మ వేరే పోతుంది, అప్పుడు అన్నీ మనం ఇయ్యాలయ్యో అన్నారు. భర్త పోయాక ఆమె తన అన్నగారింట్లో ఉంది, ఇక ఆమె వేరే కాపురం పెట్టే ప్రసక్తే లేదు. శ్రీ స్వామివారు అలా ఎందుకన్నారో ఎవరికీ అర్థం కాలేదు. వారం రోజుల తర్వాత దశయ్యకు వనమ్మకు మనస్పర్ధలు వచ్చి వనమ్మ అలిగి వాళ్ళింట్లోనే వేరే వంట చేసుకొని తింటుంది. పదార్థాలన్నీ దశయ్య గారివే. 4వ రోజు దశయ్య కుమారుడు వనమ్మ అలా వేరే వంట చేసుకు తింటే తాను అన్నమే తిన్న ముట్టనని మా నాయన మాటలు మర్చిపోయి యథాప్రకారం కలిసి ఉండాలని బ్రతిమలాడడంతో ఆమె తిరిగి అందరితోటి కలిసి నివసించసాగింది. ఆ తర్వాత ఆమె శ్రీ స్వామివారి దర్శనార్థం రాగానే శ్రీ స్వామివారు, వనమ్మ వేరే పోవడం అయిపోయిందే, మరలా మామూలేనే అని పకపకా నవ్వారు. శ్రీ స్వామివారు సర్వజ్ఞులని అందరూ గుర్తించారు. ఈ లీల ద్వారా శ్రీ స్వామివారు మనకు మంచి బోధ చేస్తున్నారు. మన భవిష్యత్తు చాలా సూక్ష్మమైన అంశముల వరకు నిర్ణయించబడి ఉంటుందని, ఎప్పుడు ఎవరు ఎవరితో తగాదా పడే విషయం వరకు, ఏ గింజ ఎవరి నోటిలో ఎలా పడాలి అనే విషయం వరకు నిర్ణయించబడి ఉంటుందని కబీరు చెప్పిన వాక్యం నిజమని తెలుస్తుంది. కనుక ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన నిర్ణయాలు శ్రీ స్వామివారికి తెలుసు కనుకనే చెప్పగలిగారు. ఎవరు ఏమి మాట్లాడినా ఏమి చేసినా పూర్వం నిర్ణయించబడినట్లు మాత్రమే మాట్లాడగలరు, చేయగలరు. అంతకు మించి ఏ మార్పుగా కూడా ప్రవర్తించలేరు. ఒక్క సద్గురు సంకల్పంచే నడిపించబడవారు మాత్రమే గురుని సంకల్పానుసారం నడవగలరు. కనుక ఎవరేమన్నా, ఏమి ఇచ్చినా, ఇవ్వకపోయినా, దూషించినా, భూషించినా రాగద్వేష రహితులమై ఉదాసీన భావంతో శ్రీ స్వామివారు చెప్పినట్లు నోరు విప్పకుండా ఉంటే కర్మఫలితం క్షయించి సంసార చక్రం నుండి విముక్తులమవుతాము. శ్రీ స్వామివారి కృపను పూర్ణంగా పొందగలం. ఉదాసీనో గతవ్యధః అన్నారు కదా. శ్రీ వెంకయ్య స్వామివారికి జై. ఈ 4వ అధ్యాయం గ్రంథంలో మటుకు ఒకటే భాగంగా ఉంటుంది. నేను సౌలభ్యం కొరకే 2 భాగాలుగా చదవడం జరిగింది, అన్యథా భావించవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ ముందుగానే మీకు అందుతాయి.